ఏపీలో టీటీడీ చైర్మన్ ఎంపిక ఉత్కంఠగా మారింది. అనేక మంది పేర్లు టీటీడీ చైర్మన్ రేసులో గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో నర్సారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ పేర్లు ప్రముఖంగా రేసులో వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మరో పదవి ఇచ్చేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పడంతో టీటీడీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న తెలుగు తమ్ముళ్లు నిరాశ చెందారు. ఆ తర్వాత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ పేరు టీటీడీ చైర్మన్ రేసులో గట్టిగా వినిపించింది. హరికృష్ణకు టీటీడీ చైర్మన్ పదవిని చంద్రబాబు దాదాపు ఖరారు చేశారని, బాలకృష్ణను సంప్రదించి ఆయన పేరును ప్రకటిస్తారని మీడియాలో జోరుగా వార్తలు వినిపించాయి. ఇక తరువాత నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ సీనియర్ నేత బీదా మస్తాన్ రావు పేరు జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ రేసులో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన రవిశంకర్ అనే పేరు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ రేసులో గట్టిగా వినిపిస్తోంది. ఆయన పేరును చంద్రబాబు దాదాపు ఖరారు చేశారని, మంత్రులతో సంప్రదించి తరువాత రవిశంకర్ పేరును చంద్రబాబు అధికారికంగా ప్రకటిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన రవిశంకర్ పారిశ్రామికవేత్త అని తెలుస్తోంది. ఈయనకు టీడీపీకి ఎటువంటి సంబంధం లేదట. కనీసం మదనపల్లి టీడీపీ నేతలకు కూడా ఈయన ఎవరో తెలియదని సమాచారం. అయితే మదనపల్లిలో ఓ స్వామీజీతో ఆయనకు మంచి సంబంధాలున్నాయట. ఆ స్వామీజీకి కేంద్ర మంత్రులతో సంబంధాలున్నాయని, రాజ్నాథ్ సింగ్ అప్పుడప్పుడు మదనపల్లి వచ్చి స్వామీజీని కలుస్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి టీటీడీ చైర్మన్ రేసులో రోజుకో పేరు వినిపిస్తోంది. చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ప్రకటిస్తే గానీ ఈ ప్రచారానికి తెరపడేలా కనిపించడం లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.